మూడు నిమిషాలు కడిగి తీసుకో. తర్వాత నేను జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చేసి అలాగే పర్లేదు తర్వాత నా పేరు చాగంటి సంజీవి. నేను రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారిని. ఏలూరులోనే ఉంటాను. మీకు అందరికీ చాలామందికి సుపరిచితండి. ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవడానికి కారణం ఏంటంటే ఆకివీడు మున్సిపాలిటీలో జరిగిన ఒక అనాగరికమైన చర్య. దాని గురించి మీకు మీడియాకు వివరించడానికి, మీ ద్వారా ప్రజలకు వివరించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఆకివీడు మన ప్రక్కనే ఉంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. పైగా అది మన ఉప సభాపతి అయినటువంటి రఘురామకృష్ణరాజు గారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉండి నియోజకవర్గంలో ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యకాలంలో ఉండి నియోజకవర్గం దళిత వ్యతిరేక చర్యలకు కేంద్ర బిందువు అయిపోతుంది. మనం గతంలో చూస్తే స్వయంగా గౌరవ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు గారు అంబేద్కర్ గారి ఫ్లెక్సీని చించి విసిరి అవతల పడేశారు. ఏమాత్రం బాధ్యత లేకుండా ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా అంబేద్కర్ గారిని అవమానిస్తే దాని మీద చర్యలేదు. సరే, దానికి కొనసాగింపుగా అక్కడున్న పెత్తందారులు, ఈ దోపిడీ కులాల వాళ్ళంతా కూడాను ఏమి సాకు దొరుకుతుందా దళితుల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తుంటే వాళ్ళకి 21వ డివిజన్లో ధర్మపురి అగ్రహారం అనే చోట అక్కడ ఒక చెరువు ఉంది. ఆ చెరువు గట్టు మీద దళితుల ఇళ్ళు కనిపించాయి. అంతా నిరుపేదలు. అక్కడ చిన్న చిన్న పూరిపాకలు, అస్బెస్టాస్ రేకులతో వేసుకున్నటువంటి కొన్ని నివాస గృహాలు. ఇవి 1977 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే వాళ్ళని అక్కడ వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది, వేసుకోమని చెప్పింది. 77 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు అక్కడే పిల్లా పాపలతో ఉండి జీవనం సాగిస్తున్నారు. అంటే 77 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 47 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ ఉంటున్నారు. 47 సంవత్సరాలలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి, కానీ ఎప్పుడూ లేని అభ్యంతరం రఘురామకృష్ణరాజు గారు అక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ప్రభుత్వానికి చాలా పెద్ద అభ్యంతరమైన కార్యంగా కనిపించిపోయింది. అయితే ఓకే, అది ప్రజా ప్రయోజనాల కోసం ఏమైనా పబ్లిక్ ప్రాపర్టీని తీసుకోవచ్చు, దానికి గవర్నమెంట్కి అందరికీ అనుమతి, దానికి అధికారం ఉంటుంది, మనందరూ కూడా సమర్థిస్తాం. కానీ దానికి ఒక డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఫాలో అవ్వాలి ఎవరైనా సరే, ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వాన్ని. ఇక్కడ జరిగింది ఏంటంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఫాలో అవ్వకుండా వీళ్ళు రాత్రికి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ముందు నోటీసులు ఇవ్వాలి. వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఇది మీ స్థలం మాకు కావాలి, ఇక్కడ రోడ్డు వెడల్పు చేస్తాం, లేకపోతే ఏదో చేస్తాం కనుక మీరు ఖాళీ చేయండి అని చెప్పి నోటీసులు ఇవ్వాలి. అట్లాంటి నోటీసు ఏమీ ఇవ్వకోకుండా వీళ్ళు అకస్మాత్తుగా బుల్డోజర్స్ తోటి పొక్కలేన్స్ తోటి వెళ్ళిపోయి, పోలీసులతో వెళ్ళిపోయి వాళ్ళు ఆ ఇళ్లలో ఉన్నటువంటి పేద ప్రజల్ని, దళితుల్ని భయభ్రాంతులు చేసి వాళ్ళని బయటికి లాగేసి అసలు సభ్య సమాజం తలదించుకునేటట్టు ప్రవర్తించారు. అయితే అదృష్టవశాత్తు ఏంటంటే ఈ పరిస్థితుల్లో ఈ ఎయిమ్ అనే సంస్థ వీళ్ళు ఎప్పటి నుంచో చాలా సమాజంలో మంచి పని చేస్తూ దళితులకి, పేదవాళ్ళకి, అందరికీ సహాయం చేస్తూ వాళ్ళకి అండగా నిలబడుతున్న ఒక గొప్ప సంస్థ. ఈ సంస్థ యొక్క సభ్యులు అక్కడికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేసే ప్రయత్నం చేస్తే ఈ పోలీసులు వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపలేస్తారు. వాళ్ళు అడిగింది ఒకటే, మాకు నోటీసులు ఇవ్వండి అంటే ఇచ్చామని చెప్పి అబద్ధం ఆడారు. నోటీసులు ఇచ్చినట్టయితే నోటీస్ కాపీ చూపించమంటే వాళ్ళు చూపించుకోకుండాను వీళ్ళు శాంతి భద్రతలకి విఘాతం కలిగించడానికి, సమాజంలో అల్లర్లు సృష్టించడానికి, తీవ్రవాద చర్యలు చేయడానికి వచ్చేసారని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంతకీ జరిగింది ఏంటంటే అక్కడ ప్రభుత్వం వారు వాళ్ళకి ఏ విధమైన నోటీసులు ఇవ్వలేదు.
సరే, ఈ కూల్చివేతలకు నిరసనగా వ్యతిరేకంగా బాధితులందరూ కూడాను ఎయిమ్స్ సంస్థ సహాయంతో హైకోర్టులో వెంటనే పిటిషన్ వేయడం జరిగింది. అది రిట్ పిటిషన్ నంబర్ 3147/225. వెంటనే పిటిషన్ వేస్తే గౌరవ హైకోర్టు వారు ఈ పిటిషన్ వెంటనే స్వీకరించి దాని మీద తక్షణ విచారణ జరిపి మన 5వ తారీఖున ఒక చాలా చక్కని ఆర్డర్ ఇచ్చారు. ఆ పిటిషన్లో పిటిషనర్ చెప్పారయ్యా, మాకు ఏ విధమైన నోటీసులు ఇవ్వకోకుండా మమ్మల్ని ఇలాగ బయటికి గెంటేశారంటే, దాని పిటిషనర్ అడిగితే ప్రభుత్వం తరపున హాజరైన అధికారులు కూడా, లాయర్లు కూడాను అవునండి మేము నోటీస్ ఇవ్వలేదు వీళ్ళకని ఒప్పుకున్నారు. కోర్టు ముందు ఒప్పుకున్నారు. సరే, కోర్టు అన్నీ చూసిన తర్వాత మీరు ఇట్లా కూల్చడానికి వీల్లేదు, మీరు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవ్వండి, ముందు వాళ్ళకి నోటీసులు ఇవ్వండి, లా ఫాలో అవ్వండి, అంతవరకు వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పి హైకోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చారు. ఇది జరిగింది. ఇది ఒక కోణం. దీనికి ఇంకా రెండే కోణం ఏంటంటే, కొంత మీడియా దుర్మార్గపు ప్రవర్తన. నేను చూశాను యూట్యూబ్లో, మనకి TV5 అనే ఒక దరిద్రపు మీడియా ఒకటి ఉంది. TV5 ఒకటి, CVR మీడియా ఒకటి. మీకు కావాలంటే మీడియా క్లిప్పింగ్లు కూడా నేను ఇక్కడ వేసి చూపిస్తాను. వాళ్ళు ఎంత బ్లేటెంట్గా అబద్ధం ఆడుతున్నారంటే, కోర్టు ఉత్తర్వులతో వెళ్ళారు మున్సిపల్ అధికారులు, కానీ వాళ్ళని ఏం సభ్యులు వచ్చి అడ్డుకున్నారు. వాళ్ళు ఏం చేయాలి? మీడియాని కోర్టు ఆర్డర్లో క్లియర్గా ఉంది, గవర్నమెంట్ ఒప్పుకుంది, మేము నోటీసులు ఏ విధంగా నోటీసులు ఇవ్వలేదని. వీడికి ఎవరు చూపించాడు? TV5 వాడికి, CVRకి ఎవరు చూపించారు వాళ్ళకి నోటీసులు? చాలా క్లియర్గా కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ దౌర్జన్యంగా అడ్డుకున్న ఎయిమ్స్ అని చెప్పి వాళ్ళు విపరీతాన్ని ప్రచారం చేస్తారు. వాళ్ళు ఏం చేయాలి అసలు? ఇట్లాంటి మీడియా ఉండబట్టే మన సొసైటీ ఇంత దరిద్రంగా తయారవుతుంది. అంటే అబద్ధాలు ఆడితే నువ్వు పదవుల కోసం ఏ అబద్ధాలను ఆడతారా? అంటే ఈ విషయంలో నేను మీడియా అందరినీ నేను ఏమనట్లేదు. మీడియా మనకి చాలా మంచి మీడియా ఉంది. కొన్ని ఇటువంటి వీళ్ళ చర్యలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ముందు TV5 ఒకటి, CVR మీడియా, దయచేసి మీరు కూడా చూడండి. నా దగ్గర లింక్స్ ఉన్నాయి, పంపిస్తాను. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, దీనికి వెంటనే రఘురామకృష్ణరాజు గారు స్పందించేసి ఆయన కూడా మీడియా ముందుకు వచ్చి ఏ విధమైన ఆధారం లేని ఆరోపణలు సునీల్ కుమార్ గారి మీద వ్యక్తిగతంగా చేయటం మొదలుపెట్టారు. సునీల్ కుమార్ గారికి ఆయనకి చాలా ఉంటాయి. పోలీసులకి ఎవరితో పని ఉంటుందండి? నేరస్తులతో పని ఉంటుంది. ఈయన పోలీసు, మరి ఆయన నేరస్తుడో కాదో నాకు తెలియదు, దయచేసి నన్ను క్షమించండి. మరి వాళ్ళకి ఏమున్నాయో తెలియదు. ఈయన వెంటనే మీడియా ముందుకు వచ్చేసేసి సునీల్ కుమార్ గారు అలా చేశాడు, ఇలా చేశాడు, వాళ్ళ మనుషులు వచ్చారు, పలానా మనిషి వచ్చాడు, ఆ మనిషికి సునీల్ కుమార్ గారికి ఇది సంబంధం. ఏంటంటూ అసలు అర్థం లేని ఆరోపణలు, విషయానికి సంబంధించిన ఆరోపణలు. ఎమ్మెల్యేగా నీ బాధ్యత ఏంటండి? నీ నియోజకవర్గంలో దళితుల మీద దాడి జరుగుతుంటే, ప్రభుత్వమే దాడి చేస్తుంటే అడ్డుకోవాల్సిన బాధ్యత నువ్వు వదిలేసేసి సునీల్ కుమార్ గారి మీద వ్యక్తిగత ఆరోపణలు. ఏదో ఫలానా కారు వేసుకొచ్చారు, ఆ కారు మీద సునీల్ కుమార్ గారి బొమ్మ ఉంది. ఏంటండి ఆరోపణలు? స్పీకర్ స్థాయిలో ఉన్నటువంటి మనిషి చేయాల్సిన ఆరోపణలు అనేవి ఇవాళ రేపు మనం చూస్తున్నాము. అనేక కొన్ని వందల 2 వీలర్స్ మీద పిఠాపురం గారి ఎమ్మెల్యే తాలూకా నెంబర్ ఉండదు, పిఠాపురం గారి ఎమ్మెల్యే తాలూకా ఉంటుంది, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, లేకపోతే పెద్దాపురం పంకజం గారి తాలూకాని స్కూటర్ల మీద 2 వీలర్ మీద రాసుకొని తిరుగుతున్నారు. అది నేరం ఎట్లా అవుతుంది? అది నేరం అయితే ఇది నేరమే, అది నేరం కాకపోతే ఇది నేరం కాదు. అదేంటి? అది పెద్ద ఇష్యూనా? సునీల్ కుమార్ గారు దళితులకు సేవ చేస్తున్నాడు. ఒక IPS అధికారి అయిండు కూడా, సీనియర్ IPS అధికారి అయిండు కూడా తన బాధ్యతను మర్చిపోకుండా అంబేద్కర్ ఆశయాలతో దళితులకి పేబ్యాక్ టు సొసైటీ అనే ఒక సిద్ధాంతం ప్రకారం దళితులకు సేవ చేస్తున్నాడు. ఆయన నువ్వు టార్గెట్ చేయాల్సిన పని ఏమొచ్చింది? ఇవన్నీ కూడా చాలా సిగ్గుతో, ఈ సభ్య సమాజం చాలా సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయాలు. మేము దళిత సంఘాల తరపున, ముఖ్యంగా ఏలూరు దళిత సంఘాలు JIC తరపున ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. మా విన్నపం ఏంటంటే, మీడియా ద్వారా ప్రభుత్వానికి మేము ఇచ్చే విన్నపం ఏంటంటే, అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి తక్షణం మీరు రక్షణ కల్పించండి. దొంగల నుంచి, దోపిడీదారుల నుంచి కాదు,
అక్కడ ఎమ్మెల్యే నుంచి మీరు రక్షణ కల్పించండి. రెండోది, వాళ్ళకి పట్టాలన్నా ఇవ్వండి, లేకపోతే మంచి ఆవాస యోజ్యం నివాస యోజ్యమైన స్థలాలన్నా వాళ్ళకి ఇచ్చి ఇల్లు కట్టించి పెట్టండి. తర్వాత ఈ విధమైన దాడుల మీద ఎవరైతే చేశారో, నోటీస్ లేకుండా ఇల్లు కూడగొట్టడానికి వెళ్ళారో ఆ అధికారుల మీద, వాళ్ళకి సహకరించిన పోలీసుల మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మేము ప్రభుత్వానికి వినియోగించుకున్నాము, దీన్ని ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్లాలని మిమ్మల్ని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరూ కూడా మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు పశ్చిమ గోదావరి ఆకివీడు మండలంలో ఆకివీడుల గ్రామంలో జరిగినటువంటి ఎస్సీ కులాలపై జరిగినటువంటి దౌర్జన్యాలను ముందుగా ఖండిస్తున్నాం. ఏదైతే ఇల్లు కూల్చేశారో అధికారులు, ఎవరు ప్రార్థనలు అయితే కూల్చారో ఏదో మాకు తెలియదు, కానీ కూల్చడం అనేది జరిగింది. ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య. చట్టానికి వాళ్ళ చేతిలోకి తీసుకుని నోటీసులేమి ఇవ్వకోకుండా అలా కూల్చడం అనేది దౌర్జన్యానికి దారితీస్తుంది. అది అట్రాసిటీ యాక్ట్కి అనుకూలంగా ఉందన్న సంగతి మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎవరైతే కూల్చారో ప్రభుత్వం వారు ఈ విషయాన్ని పట్టించుకుని వాళ్ళ మీద కేసులు పెట్టి కూల్చినటువంటి వీళ్ళకి ప్రభుత్వం ఇల్లు కట్టించాలని డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు తప్పనిసరిగా ఎన్ని ఇళ్ళు అయితే కూల్చారో అన్ని ఇళ్ళు వాళ్ళు కూడా తప్పనిసరిగా ఇల్లు కట్టించాలి. మరి ముఖ్యంగా భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భారత రాజ్యాంగానికి తూట్లు పొడిసే పరిస్థితి నేడు ఏర్పడుతుంది. ఎవరైతే ప్రజలకు సేవ చేయాలన్న అధికారులు ఉంటే వాళ్ళ అధికారులని ఇబ్బంది పెట్టడం, ప్రజాస్వామ్య విలువల్ని పాడు చేయటం, రాజ్యాంగ హక్కుల్ని కాలరాయటం, ఈ అప్రజాస్వామ్య జీవితం ప్రజాస్వామ్యాన్ని అప్రజాస్వామ్యంగా అధికారులే ఎవరైతే పాలకులే ఉన్నారో అధికారులే ఉన్నారో వాళ్ళు వీళ్ళని కరెక్ట్ వేలో వెళ్ళలేకోకుండా చేయటం వల్ల నేటి సమాజం పాడయ్యే పరిస్థితి వస్తుంది. దయచేసి పాలకులారా అధికారులారా మీరు తప్పనిసరిగా ఏదైతే రాజ్యాంగం చెప్తుందో రాజ్యాంగం అనుకూలంగా పరిపాలించినట్లయితే, మీరు కనుక అడ్మినిస్ట్రేషన్ చేసినట్లయితే ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారు. అలా చేయని పక్షంలో ప్రజలే మీపై తిరుగుబాటు చేస్తారు. చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు. మరి దయచేసి రాజ్యాంగంగా ఏ చట్టం అయితే చెప్తుందో, ఏ ఆర్టికల్ అయితే చెప్తుందో ఆ ఆర్టికల్కి అనుకూలంగానే మీరు చేయాలనేది ఈ మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఒక అధికారి మంచి చేస్తే ఆ అధికారి మీద కక్ష సాధింపు చర్యలు చేయటం అనేది తప్పు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతిదీ కూడా షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటారు, ఆర్థికంగా లేని వాళ్ళు ఉంటారు. ప్రతిదీ కోర్టుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. సో కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చిన తర్వాత కూడా మరి అధికారులు సరిగ్గా స్పందించకపోవడం అనేది విచారించదగ్గ విషయం. మరి తప్పనిసరిగా ఆ ఆకివీడు మండలం సంబంధించినటువంటి అధికారుల మీద మరి తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏదైతే బెనిఫిషియర్స్ ఉన్నారో ఆ మళ్ళీ చెప్తున్నా, బెనిఫిషియర్స్కి ప్రభుత్వమే ఇల్లు కట్టించాలి. ఇది నేను చెప్పట్లా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1989 చెప్తుంది. ఎవరైతే సఫర్ అయ్యారో షెడ్యూల్ క్యాస్ట్ సఫర్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఇల్లు కట్టించవలసిన అవసరం ఉంది. మరి సునీల్ కుమార్ గారి మీద చేస్తున్నటువంటి ఆరోపణల్ని మరి మేము ఖండిస్తున్నాం. మరి ఒక అధికారిగా ఆయనకు ఉన్నటువంటి జాతిలో పుట్టినటువంటి జాతి వాళ్ళకి సేవ చేయాలని దృక్పథం ఉంటుంది. అధికారికంగా ఉన్నప్పుడు డిపార్ట్మెంటల్గా ఏమైనా ఉంటే మీరు వాళ్ళు చూసుకోవాలి. కానీ ఒక పెద్ద ఆయన ఒక మేధావి జ్ఞానవంతుడు జాతిలో పుట్టినటువంటి వాళ్ళకి సర్వీస్ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు సర్వీస్ చేయడానికి వస్తారు, సర్వీస్ ఇస్తారు. దాన్ని మీరు సర్వీస్ ఇచ్చినంత మాత్రాన ఒక కులానికి భుజాన్ని వేసుకొని చేస్తున్నారని మీరు ప్రశ్నించినట్లయితే సేమ్ అదే ప్రశ్న మేము ప్రశ్నిస్తున్నాం. మీ కులాలను మీరు కాపాడుకున్నప్పుడు యువతల కులంలో భారతదేశం మనువాద ప్రకారం దౌర్భాగ్యమైన స్థితి అది. ప్రజాస్వామ్యబద్ధంగా ఆలారిక్వాలని చెప్తుంది బిఫోర్ లా. కానీ మనువాద ప్రకారం ఈ దేశంలో ఏ కులం వలన కులాన్ని పెంచి పోషించుకుంటున్నారు. మరి అలాంటి పెంచి పోషించుకున్నటువంటి కులంలో బాధాకరంగా మేము మాట్లాడేది ఏంటంటే మరి వాళ్ళ కులాన్ని పోషించుకోవాలి కదా. మరి వాళ్ళ కులాన్ని పోషించుకోవాలనుకున్నప్పుడు సపోర్ట్ చేస్తారండి, తప్పెలా అవుద్ది. కాబట్టి అలాంటి మరి అనాలోచితమైన అక్రమమైన అన్యాయమైనటువంటి ఆలోచన విరమించుకోండి. ఈ రాష్ట్రంలో చెప్తున్నాం కదా, లాస్ట్ గత 5-6 సంవత్సరాల నుంచి కాదు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్. కేవలం మమ్మల్ని ప్రశ్నించేవాళ్ళు కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే 3% వాళ్ళు, 4% వాళ్ళు, 5% వాళ్ళు మీరందరూ కలిసినా
మమ్మల్ని మీరు రీచ్ అవ్వలేరు. మా దౌర్భాగ్యం ఏంటంటే మా ఊళ్ళో ఏకం లేకపోవటం, మా ఊళ్ళో ఆలోచన సరిగ్గా లేకపోవటం, మా ఊళ్ళో ఐక్యత లేకపోవటం. ఇప్పుడు వస్తుంది. మీరు మమ్మల్ని అనవసరమైనటువంటి ధోరణిలో చూసినట్లయితే మా ఐక్యత ముందు మీరు పని చేయరు. దయచేసి మీరు కనుక షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లయితే న్యాయ పోరాటం చేసి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు సహాయ సహకారాలు అందించడానికి మేమందరం కూడా సునీల్ కుమార్ గారు చేసినటువంటి సేవలు మేము కూడా సపోర్ట్ ఉంటామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా కోర్టు వారు ఇచ్చారు ఆర్డర్. ఇదిగోండి కోర్టు ఆర్డర్ మీకు చూపిస్తున్నాను. ఒకవేళ అధికారులు అయితే వాళ్ళని సస్పెండ్ చేయాలి. అలాగే సఫరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఇందాక చెప్తున్నాం కదండి, తక్షణమే చట్ట ప్రకారంగా వాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేయాలి. ఇల్లు ఏర్పాటు చేయటమే కాదు, మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నియమ నిబంధనల ప్రకారం వాళ్ళకి పెన్షన్ ఏర్పాటు చేయాలి, భూమి ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. ఇది మా డిమాండ్. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తరపు నుంచి, జేఏసీ తరపు నుంచి మా డిమాండ్ ఇది. తప్పనిసరిగా అవన్నీ కూడా ప్రభుత్వమే ప్రొవైడ్ చేయాలి. ఇదిగో మా దగ్గర కోర్టు ఆర్డర్ ఉంది. కోర్టు ఆర్డర్ తీసుకుని మీకు చెప్తున్నాం. మరి దయచేసి తక్షణమే ప్రభుత్వం స్పందించి అధికారులు కూడా ఈ విషయాల మీద మరి మీకు నాలెడ్జ్ లేకపోతే నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుని మీ డ్యూటీ మీరు చేయండి. మీకు సీసీఏ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ సీసీఏ రూల్స్ని మీరు వావుర్లకు చేయకోకుండా, దాన్ని డైవర్ట్ చేయకోకుండా మీ డ్యూటీ మీరు చేసినట్లయితే, మా చేస్తే మిమ్మల్ని ప్లేస్ మారుతారు తప్ప మీకు ఇబ్బంది ఉండదు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే తప్పనిసరిగా మీరు సస్పెండ్ అవ్వడం ఖాయం, మీరు సఫర్ అవ్వడం ఖాయమని సందర్భంగా తెలియజేస్తూ, మరి మీడియా మిత్రుల ద్వారా మళ్ళీ చెప్తున్నాం, ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ పీపుల్కి, ఎస్సీ ఎస్టీ పీపుల్కి ఎక్కడ ఏం జరిగినా చూస్తా ఊరుకోవడానికి సునీల్ గారు లేరు, అలాగే ఏం సభ్యులు లేరు, అలాగే మిగిలిన సభ్యులతో పాటుగా అంబేద్కర్ భావజాలం ఉన్నటువంటి ఎవరు కూడా వెనకంజి వేయడానికి లేరని సంగతి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై భీమ్, జై భారత్. ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకువీడు గ్రామంలో ధర్మపురి అనే ప్రాంతంలో దళితులు 42 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి నివాసాలను కూల్చివేసి ఖాళీ చేయడానికి రఘురామకృష్ణరాజు గారు చేస్తున్నటువంటి అఘాయిత్యాలను చెప్పడానికి ఈరోజు మీడియా ముందుకి మేము ఎయిమ్ ఆధ్వర్యంలో, అలాగే మాలల జేఏసీ ఆధ్వర్యంలో మేము రావడం జరిగింది. దళితుల యొక్క మరి హక్కులను కాలరాయటానికి మరి ప్రయత్నం చేస్తున్నటువంటి వారిని అడ్డుకోవటానికి మరి మేము ముందుకు రావడం జరిగింది. మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ గారు మరి దళితుల గురించి ఆయన చేస్తున్నటువంటి మరి మంచి పనులను, ఆయన చేస్తున్నటువంటి విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆయన్ని ఒక టార్గెట్గా చేసి మరి రాష్ట్రంలో మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలిగిస్తున్నారు. దాని గురించి మేమందరము ఐక్యంగా మరి ఈ కూల్చివేత కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నాం. హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ కూడా తీసుకురావడం జరిగింది. మరి నోటీసులు ఇచ్చామని చెప్పడం జరిగింది, కానీ ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. నోటీసులు ఇవ్వకుండా వాళ్ళ యొక్క మరి నివాసాలను కూల్చివేయటం అనేది దారుణమని మేము ఖండిస్తూ ఉన్నాం. అట్లాగే మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ గారిని మరి తీవ్రంగా దూషిస్తున్నారు. మరి ఆయన ఏ పని చేసినా కానీ మరి ఆయన నిర్దోషిగా చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఒప్పుకోము. మరి మేము దళితులమంతా ఒకటైతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలని మరి మేము మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాము.